సేమియా ఉప్మా చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: సేమియాలు, పల్లీలు, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లము, పచ్చెనగపప్పు, ఆవాలు, ఉప్పు అండి, కొంచెం నూనె. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. సేమియాలు వేగించాలండి దోరగా, మరి మాడచొద్దు. వేగినాయండి, ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఈ కలర్ ఉంటే సరిపోతుందండి, ఎక్కువ మాడచొద్దు. కొద్దిగా ఆయిల్, కొన్ని పల్లీలండి, పల్లీలు మాడకుండా కొంచెం దోరగా వేగించాలి. కొద్దిగా శనగపప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా అల్లం ముక్కలండి, ఇవి పసుపు పెట్టుకుని అల్లం ముక్కలు. ఇవన్నీ కొంచెం దోరగా వేగించాలి. కరివేపాకు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి. ఇవన్నీ కొంచెం దోరగా వేగించాలండి, మాడిపోకుండా. కోసి పెట్టుకున్న టమాటా కూడా వేసేయాలి. ఒక గ్లాస్ వాటర్ అండి, ఒక చిన్న గ్లాస్ సేమియాకు గ్లాస్ వాటర్ ఇస్తే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు. సేమియా ఉప్మాకి ఉప్పు ఎక్కువ లేకుండా చూసుకోండి, కరెక్ట్గా ఉండేలాగా. ఇలా సేమియాలండి మరిగిన వాటర్లో వేసేయాలి. మాడకుండా కొంచెం కలుపుతూ ఉండాలండి. సేమియా ఉప్మా తొందరగా మాడిపోతుంది. ఉప్పు గట్ట సరిపోయింది లేదు ఇప్పుడే చూసుకోవాలి. తర్వాత ఉప్పు వేయడానికి బాగోదండి, ఉప్పు వేయడానికి కలవదు ఉప్పు సరిగా, అందుకు ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి. సేమియా ఉప్మా రెడీ అయిందండి, ఉడికిపోయింది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి సేమియా ఉప్మా, హెల్దీ కూడానండి. ఇందులో ఎక్కువ ఉప్పు కారంగానే వేయలేదు, ఉప్పు కానీ పచ్చిమిర్చి కానీ ఎక్కువ వేయలేదు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి.